మహబూబ్నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వీడియో రికార్డింగ్ కలకలం రేపుతోంది. గర్ల్స్ బాత్రూంల వద్ద నక్క సిద్ధార్థ అనే ఓ యువకుడు సెల్ ఫోన్ పెట్టి రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాలేజ్లో ధర్నా చేపట్టారు. విచారణ చేపట్టి కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. పోలీసులు కళాశాలకు చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు మన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది దురదృష్టకరం. ఈ కాలేజీలో చదువుకునే థర్డ్ ఇయర్ అబ్బాయి ఒక అతను అమ్మాయిలు బాత్రూంలో ఒక వీడియో మొబైల్ పెట్టి వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఆ సమాచారంపై మేము ఇక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మా షీటింగ్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు దరఖాస్తు తీసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది. దాని మీద ఎంక్వైరీ చేస్తాం. మేము కూడా గతంలో ఒకటి జరిగిందని వీళ్ళు చెప్తున్నారు, కానీ ఇంతకుముందు మా పోలీస్ దృష్టికి రాలేదు. ఆ విషయంలో కూడా ఎంక్వైరీ చేసి ఉన్నతాధికారులకు కూడా తెలియజేస్తాం. ఎందుకంటే కాలేజీలలో ఏ ఇన్సిడెంట్ జరిగినా పోలీస్ కన్నా చెప్పాలి, ప్లస్ డిపార్ట్మెంటల్ ఉన్నతాధికారులకు కూడా తెలియజేయాలి. కాబట్టి అట్లాంటివి ఏమైనా చెప్పకపోతే మేము ఉన్నతాధికారులకు వీళ్ళ మీద రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. ఉమెన్ ఎస్ఐలు చూస్తారు. ఉమెన్ ఎస్ఐ భరోసా సెంటర్లో ఉన్నది. ఆ ఉమెన్ వాళ్ళే WSI ఉన్నారు మా దగ్గర. ఉమెన్ ఎస్ఐ చూసిన తర్వాత చెప్తాం. అదుపులోకి తీసుకున్న వీడియో కూడా అదుపులోకి తీసుకున్నాం. ఆ అమ్మాయిల్ని కూడా ఇప్పుడు భరోసా సెంటర్లో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అతన్ని రిమాండ్కి పంపడం జరుగుతుంది. మేము కూడా రావడం జరిగింది. మా 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు అందరూ మా ఎస్పీ మేడం గారు ఆదేశాల మేరకు ఎస్పీ మేడం గారు కూడా వాని మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి మాకు కూడా ఆదేశించడం జరిగింది. విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థినులకు మా షీ టీమ్స్ ఉన్నాయి. వీళ్లకు భద్రత కల్పించడానికి ఉద్దేశంతోనే మా షీ టీమ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టి రేపో ఎల్లుండో సమావేశం జరిపి వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నా, ఇది ఒకటే కాదు, అమ్మాయిలను ఎవరన్నా వేధిస్తున్నా, అబ్బాయిలు వేధిస్తున్నా, ఏ సంఘటన జరిగినా సీక్రెట్గా పర్సనల్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రతి విషయంలో యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఇక్కడ అమ్మాయిల పైన అయ్యే అగత్యాలని ఎవరు అడ్డుకుంటారని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మేము విద్యార్థులం, మాకు న్యాయం జరుగుతుందని. గతం నుండి వాళ్ళ పైన ఏమైనా చర్యలు తీసుకుని ఉంటే మళ్ళీ ఇట్లాంటివి అమ్మాయిల పైన జరిగేవి కావని నేను అనుకుంటున్నా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ పాలమూరు జిల్లా కేంద్రంలో సీఎం ఇలాకా అయినటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు ఉదయం గర్ల్స్ వాష్రూమ్లో కెమెరా ఆన్లో ఉండి ఫోన్ దొరకడం జరిగింది. ఈ సంఘటన జరిగిన వెంబడే ఆ వాష్రూమ్కి వెళ్ళిన అమ్మాయిలు భయపడి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి సమాచారం ఇస్తే ప్రిన్సిపాల్ గారు ఆ ఫోన్ తీసుకొని మీరు ఎవ్వరికీ చెప్పకండి, నేను మాట్లాడతా అని చెప్పి దాదాపు 1.5 గంటల నుంచి 2 గంటలన్నర కాలయాపన చేయడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయిలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలను అప్రోచ్ కావడం జరిగింది. ఇక్కడ పరిషత్ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఏమైంది సార్ అని అడగడానికి వెళ్తే మీరు ఎందుకు వచ్చారు, మీకు ఏమవసరం, మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి ఉటావిడిగా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ప్రమేయం లేకుండా తప్పు జరిగినట్టయితే ప్రిన్సిపాల్ గారు విద్యార్థులందరినీ ఉటావుడిగా బ్యాగులు ఇచ్చి బయటికి పంపేస్తుండు. ఆఫ్టర్నూన్ నుంచి కళాశాల లేదు అని. మళ్ళీ ప్రిన్సిపాల్ గారికి ఏ ఆర్డర్స్ వచ్చినాయని చెప్పేసి ఈరోజు ఉటావుడిగా మధ్యాహ్నం నుంచే కళాశాల బంద్ పెట్టాలని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. నిన్న కాక మొన్న హైదరాబాదులో CMR కళాశాల సంఘటన జరగడం ముందే పాలమూరు పట్టణంలో మరీ ఇంకో సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఉన్నత అధికారులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ సంఘటనల కారణంగా ఈ ఇన్సిడెంట్లో సమగ్రంగా న్యాయం జరగకపోతే ఏబీపీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా ఉద్యమాలు చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రిన్సిపాల్ ప్రమేయం ఉన్నది. ఎందుకంటే వాష్రూమ్స్ పక్కపక్కలు ఉన్నప్పుడు ప్రిన్సిపాల్ గారు కనీసం సొయ్యి లేకుండా ఆ గోడ 12 ఫీట్లు ఉందా లేదా చూసుకోకుండా ఏ విధంగా ఉంటాడండి? కనీసం ఆ గోడ ఎంత హైట్ ఉంది, కళాశాలలో ఏం జరుగుతుంది, కామన్ వాష్రూమ్స్కి కామన్ స్టూడెంట్ ఏ విధంగా వెళ్తాడండి? అదేవిధంగా వాష్రూమ్స్ పక్కపక్కలు ఉన్నప్పుడు కనీసం ప్రిన్సిపాల్ గారు గతంలో కూడా అమ్మాయిలతోటి మీ బిహేవియర్ కావచ్చు, మాట్లాడే మాట తీరు కావచ్చు, నడవడికలు కావచ్చు చాలా తేడాగా ఉందని చెప్పి కూడా అమ్మాయిలు మాకు చెప్పడం జరిగింది.